అలా మొదలైంది అనే ఈ సినిమా నాకు తెలిసి చాలా మంది కన్నా రిలీజ్ అయ్యే ముందు ఒక 1 వీక్ ముందు నందిని నాకు చూపించింది ఈ సినిమా. ఆ రోజు నుంచి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా ఈ సినిమా చాలా బాగుంది అని చెప్తా వచ్చాను. రిలీజ్ తర్వాత అందరికీ తెలిసిపోయింది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ నందిని గురించి మాట్లాడతాను. నందిని నాకు ఆల్మోస్ట్ ఒక 7-10 years నుంచి తెలుసండి. నాకు తెలిసి ఎప్పుడో నందిని మంచి సినిమా చేస్తుందని, బట్ ఐ డోంట్ నో వై షీ డిలేడ్ సో లాంగ్. ఇన్సేపు తర్వాత చాలా మంచి సినిమా చేసిందండి. సో ఇలా మొదలైన నందిని కెరియర్ చాలా 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 హిట్స్తో, దీనికన్నా ఇంకా చాలా పెద్ద హిట్స్తో ఫిల్ అయి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా యాక్ట్రెస్ నిత్య మేనన్, నేను ఇప్పటివరకు ఏ సినిమా చూడలేదండి. నాకు తర్వాత ఎవరు చెప్పారు చాలా సినిమాలు చేసింది, అంటే మలయాళం ఇలా వేరే భాషల్లోని. ఐ థాట్ షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ కంగ్రాట్స్ అండ్ హోప్ యూ హ్యావ్ అ టెరిఫిక్ కెరియర్. నాని చాలా మంది నన్ను అడుగుతూ ఉండేవారండి, ఈ జనరేషన్స్లో మీకు వచ్చిన మీ ఫేవరెట్ హీరో ఎవరని. నా ఫేవరెట్ హీరో నిజంగా నాని అండి. ఇప్పుడున్న జనరేషన్లో అంటే సుమంత్ అన్న మాకన్నా చాలా పెద్దోడు కాబట్టి సుమంత్ గురించి చెప్పట్లేదు. అంటే మా ఏజ్ గ్రూపు అంటే 20 నుంచి 25 మధ్యలో, దానికన్నా 1-2 years అప్ అండ్ డౌను. మా ఏజ్ గ్రూప్లో అందరికన్నా నాకు తెలిసి మంచి నటుడు నాని. నేను తను చేసిన అన్ని సినిమాలు చూశానండి, మొదటి సినిమా నుంచి. మొన్నే ఒక తమిళ్లో కూడా సినిమా చేస్తున్నానని తెలిసింది. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ ఆల్వేస్ విల్ వాచ్ యువర్ ఫిల్మ్స్ అండ్ ఐ యామ్ యువర్ ఫ్యాన్ సార్. నేను నిజం చెప్పాలంటే ఈ సినిమా ఒక్కడనే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూశాను. నేను టోపీ వేసేసుకుని ఒక్కడనే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూశాను. ఎవరికి తెలియదు ఈ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నందిని చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే నేను అంత పెద్దవాడిని కాదు కాబట్టి. సినిమా రంగంలో కాదు, పర్సనల్గా తెలుసు. షీ వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అందుకనే నాకు తెలుసు తను అసిస్టెంట్ డైరెక్టర్గా సురేష్ ప్రొడక్షన్స్లో, దాని తర్వాత వంశీ దగ్గర చాలా కాలం పనిచేసింది. అండ్ లైక్ ఐ వాజ్ సో హ్యాపీ, ఎందుకంటే ముఖ్యంగా అందరికన్నా ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ బికాస్ దిస్ ఇస్ రియలీ లాంగ్ ఓవర్ డ్యూ. ఇది ఎప్పుడో జరగాల్సిన పని ఇప్పుడు జరిగింది, ఇంత మంచి సినిమాతో జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక నెక్స్ట్ నాని, ఇంకా రానా ఆల్రెడీ చెప్పేశాడు. నేను నాని సినిమాలు అన్నీ చూశాను. ఐ లవ్ ద వే హీస్ చూసింగ్ హిస్ ఫిల్మ్స్ అండ్ బ్రిలియంట్ యాక్టర్. ఈ మధ్యకాలంలో రానా చెప్పినట్టు యాజ్ అ పర్ఫార్మర్, యాజ్ అ ప్యూర్ పర్ఫార్మర్, ఐ థింక్ డెఫినెట్లీ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గోయింగ్ అరౌండ్ అండ్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ ఫర్ హిమ్. ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. నాకు అష్టాచమ్మ కన్నా ఈ సినిమాలో కొంచెం ఇంకా ఎక్కువ బాగా చేశాడని నా ఫీలింగ్. ఆల్ హిస్ మూవీస్ అంటే ప్రతి సినిమా ఒక వేరియేషన్ ఉంది. భీమ్లీ కానివ్వండి, రైట్ కానివ్వండి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ నిత్య, ఐ డోంట్ నో యూ అండ్ సో ఫస్ట్ టైమ్ ఐఎమ్ మీటింగ్. నైస్ టు మీట్ యూ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ యూ గైజ్ బోత్ క్యారీడ్ ద ఫిల్మ్. అండ్ అదేవిధంగా కళ్యాణి మాలిక్, ఇది నా పర్సనల్ అటాచ్మెంట్ సినిమాతో. కళ్యాణి మాలిక్ గారు గోల్కొండ హై స్కూల్ ఇచ్చారు. అదే విధంగా ఈ సినిమా సేమ్ టైం రావటం, ఈయనకి ఇంత పెద్ద బ్రేక్ రావటం ఒకే నెలలో, లైక్ ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ కళ్యాణి మాలిక్. దిస్ ఫిల్మ్ అలా మొదలైంది. నేను ఫస్ట్ టైం ఇది ఐ వెంట్ టు ద ప్రివ్యూ అండ్ సా ద ఫిల్మ్ అండ్ రియలీ ఐ లవ్డ్ ఇట్. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి థియేటర్లో కూడా చూశాను. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఫిల్మ్స్లో I think this is one of the best films in recent times that has come, and audience kuda ilanti oka cinema ni inta pedda success chesinanduku I want to thank all the audience. And definitely ga film baunte audience chustaru, chinna cinema ni pedda cinema ni prove chesaru. So I want to congratulate Nandini also and Nani. Than gurinchi cheppakale kuda andaru cheppesaru. Ee generation lo, ma generation lo, definitely ga one of the best actors and he has a long future and inka chala aims in my life lo. So avanni kuda I hope he reaches all those dreams that he has and ilane much cinema chestanu korukuntunna. And Nitya, her first film, she was super first film aina Telugu నేర్చుకుని అంత బాగా డబ్బింగ్ చెప్పిందంటే really great dedication and overall great film. Thanks a lot. సో నాకు చాలా బలంగా ఒక రేంజ్లో చాలా కాన్ఫిడెంట్గా సినిమా బాగుంది, సూపర్ హిట్ అవుతుంది, పబ్లిక్ కూడా బాగా నచ్చుతుంది
బిలీవ్ మీ, నా జీవితాంతం నేను సినిమాల్లో ఉన్నాను అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ జనాలు ఎంత చూస్తున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడి నెక్స్ట్ డే కాల్ చేసి వీడియో నాకు ఎవరైనా కెమెరా పంపించండి నేను బయట ఇస్తానని చెప్పిన రానాకి ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. బికాజ్ ఆ రోజు నిజంగా నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఎస్, ప్రివ్యూ షోలో నచ్చిందంటే సినిమా డెఫినెట్గా సినిమాలో ఏదో ఉంటుందని. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే నేను ప్రివ్యూ షోలో చూసినప్పుడు ఒక 20% నవ్వారంటే అది థియేటర్కి వెళ్ళేటప్పటికి 80% అవుతుంది రియాక్షన్. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకేమి ఎక్స్పెక్టేషన్లు అవి వీడేంటి అలాంటి లెక్కలు ఉండవు. కాబట్టి చాలా హ్యాపీగా ఒక సినిమా చూడటానికి వచ్చాం, బాగుందా లేదా అని చూసేస్తారు. సో అలాగే సినిమా చూసిన వెంటనే నాకు ఒక లాంగ్ మెసేజ్ పెట్టి సినిమా చాలా బాగుందని ఎంత నచ్చేసిందో మెసేజ్ పంపించిన సుమంత్ గారిని, అట్ ద సేమ్ టైం వరుణ్ సినిమా చూసి వచ్చి నన్ను కలిసి ఆ రోజు సాయంత్రం నాతోనే ఉన్నాడు. సో అందరూ కూడా అంటే ఇప్పుడు ఎవరు కాంపిటీషన్ ఏమున్నా సరే అది సినిమాల వరకు అది ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచి సినిమా చేయాలని చెప్తే ఇప్పుడు ఇందాక నందు అన్నట్టు మీ డైరెక్టర్స్లో మాత్రమే కాదు ఆ హెల్దీ కాంపిటీషన్ అనేది మాలో కూడా ఉంది. సో And I'm thankful to Damugaru and Nandini for giving this opportunity. Thank you, Nandini. And Damugaru, చాలా థ్యాంక్స్ అండి. మంచి పాటలు ఓకే చేయడంతో పాటు మంచి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు, అది ఎప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ. It's wonderful to see all technician అందరూ how much ఎంతో స్ట్రగుల్ అయ్యి ఎన్నో ఆశలు పెట్టుకుని they have come out successful. వాళ్ళ మొహల్లో చూస్తే I feel extremely happy. How much this success should matter to them and to their family also, who are looking forward to the development of their career in cinema. So it is extremely a pleasant experience for us being part of cinema, and these youngsters should continue to digest the success. I'm telling you, digest. They should not be carried away by the single film success. Many more films will come. All films will not be the same. All films will not meet the same fate. So they have to digest the success and move with the time, understand the changes that are happening in our audience, targeted audience. నిజంగా నందిని రెడ్డికి కంగ్రాట్స్. అలాగే నాని మా సినిమాలో చేశాడు రైడ్లో, మంచి ఎనర్జెటిక్ హీరో. అతన్ని చిన్న రవితేజగా అందరూ అభినందిస్తున్నారు. డెఫినెట్గా రవితేజ అంత పెద్ద ఆర్టిస్ట్ అయి మంచి సినిమాలు చేసి అతని కెరీర్ అంతా బిగ్గెస్ట్గా ఉంటుందని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద